కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం 17 హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్న స్వామివారికి అమ్మవారికి కానుకలను లెక్కించారు. శ్రీ వీరభద్రస్వామి ఆదాయం 28,32,577 రూపాయలు, భద్రకాళి అమ్మవారి ఆదాయం 10,71,452 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో శ్రావణ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, ధర్మకర్తలు శ్రీనివాస్, గణేష్, శ్రీను, సక్కునాయక్, ఉపలయ్య, జనార్దన్ రెడ్డి, సంజీవరెడ్డి, భిక్షపతి, సోమనాయక్ తదితరులు పాల్గొన్నారు. కొంచెమంతా అక్క పెట్టప్పుడు మహబూబాబాద్ జిల్లా నందు భక్తులు స్వామివారికి అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించే కానుకలు మొక్కుబళ్ళు 6/8/2024 నుండి 25/12/2024 వరకు సమర్పించినటువంటి వాటిని ఈరోజు లెక్కింపు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ఆదాయం 28,32,577 రూపాయలు రాగా శ్రీ అమ్మవారి ఆదాయం 10,71,452 రూపాయలు, మొత్తంగా 39,04,029 రూపాయల ఆదాయం సమకూరింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ నిమిత్తం నరసింహులపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ గారు మరియు ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి గారు మరియు ధర్మకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ లెక్కింపుని నిర్వహించడం జరిగింది.